అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలీదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు మాట్లాడనివ్వండి. సార్ అవైరు సార్ ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు. సోలో దగ్గర నుంచి జో అచ్యుతానంద్ వరకు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ So, కాబట్టి ఆ ఆ time లో- టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని. యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్, ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జో అచ్యుతానంద్ లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాలు గారిని అడుగుతానండి, రాస్తారేమో అని సీక్వెల్. అవసరాలు గారిని అడుగుతాను, అదే దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దాన్ని కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. నో, డెఫినెట్గా అండి. శౌర్యతో, విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా? మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి ఫస్ట్. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండి, దర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైం. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్. 29కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 5 ఏళ్ళు ఉందండి. కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది. సినిమా మీకు నచ్చి ఫౌండేషన్ వేసుకోవాలి కదా సార్, ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్. ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేట్. ఓకే. సో ముందు ఇక్కడ సరే 29 బిల్డింగ్ కట్టేయండి. సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్. Sridevi Garu, hi and here. I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. చాలా సో థ్యాంక్స్. అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా, లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ది స్టోరీ? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసుండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరినో అడిగారో నాకు తెలీదు. గుడ్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆయన్ని అడగాలి. ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి దాని తర్వాత వచ్చారు అంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఐ ఆస్క్ టు ప్లీజ్ అది కొంచెం అడగండి ఆయనని. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాజ్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇట్ ఈస్ అ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్డ్. వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీఈస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు. దట్ వాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా, బట్ అట్లా ఏమీ లేదు. చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా హీ హ్యాడ్ ఇస్ క్లారిటీ. అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% ఐ వాజ్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. నాకైతే టీజర్లో చాలా రోహిత్ గారిని ఇంకా శ్రీదేవి మ్యామ్ గారి పేరింగ్ బాగా నచ్చింది. అండ్ ఎందుకంటే అది చాలా ఏజ్ అప్రోప్రియేట్. యూజువల్గా హీరోస్ 35 కంటే అబవ్ ఉంటే 20sలో ఉన్న హీరోయిన్స్తో పేర్ చేస్తారు, హీరోయిన్ 35 అబవ్ ఉంటే 50sలో ఉన్న హీరోస్తో పేర్ చేస్తారు. కానీ ఇక్కడ దేర్ ఏజెస్ ఆర్ వెరీ క్లోజ్. అండ్ రియల్ లైఫ్లో కూడా మోస్ట్లీ అలానే ఉంటుంది, అంత పెద్ద ఏజ్ గ్యాప్స్ ఎక్కువగా ఉండవు. So where did that come from? How conscious was it? How much can you share about this right now? It is very conscious. Basic casting pratidi, it was done with the script. Script lo character ela unte dan batte chesa, including the age meer cheppina age idi kuda it is according to the script. There is nothing wantedly put ante wanted ga chesindi em ledu. Ala comeback ani nenu em anukoledu, but
ఇట్ న్యాచురల్లీ హ్యాపెండ్ అండ్ ఇట్ హ్యాపెండ్ వెల్, ఇట్ హ్యాపెండ్ గుడ్. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్. ఈ మధ్య మిమ్మల్ని ఫిల్మ్స్లో అంటే సుందరానికి, ఇప్పుడు వీరాంజనేయ విహారయాత్ర, సామజవర్గంన, యువర్ లైక్ క్వర్కీ డాడ్. అండ్ అది ఎందుకు ఆడియన్స్, ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ ఇస్ రిమెంబరింగ్ దోస్ రోల్స్ సో వెల్, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుందని కాదు, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వర్కీనెస్ ఇస్ కామన్. సో I'm basically quirky. That's why I'm able to do so many roles. Of course, different shades పడుతున్నాయి. వెరీ సీరియస్ రోల్స్ పడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి రోల్స్, డిఫరెంట్ క్వర్కీ డాడ్స్ పడుతున్నాయి. నిజంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ వెంకయ్య నిమ్మలపూడి. నా మీద నమ్మకం, ఇతను చేస్తాడు. ఆ టైటిల్ నవరసరాయ అంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన తర్వాత రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మొయ్యగలుగుతానని మీరు అనుకుంటున్నారా అని. అంటే ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా కౌంట్. సో ఈ సినిమా కూడా ఫస్ట్ సినిమా లాగానే చూశాను ఫస్ట్ రోజు. తర్వాత యాజ్ టైమ్ వెంట్ వి ఎంజాయ్డ్. ఖచ్చితంగా ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు, అన్ని జానర్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాను, ఆల్ మై థింగ్. ఐఎమ్ హ్యాపీ టు బీ ద డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. but it's so nice to see you on father roles, sir. Like, థ్యాంక్ యూ. రోహిత్ గారు, సన్ రోల్ ఇచ్చినా చేస్తాను, రావాలి అంతే. నారా రోహిత్ గారు, హాయ్ హాయ్ సార్. హాయ్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంది టీజరు. Thanks. కంగ్రాట్స్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు 5 years నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ చేస్తున్నా అన్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేశారా సీన్స్? మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి ఈ కథ డెవలప్ అయ్యేటప్పుడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేవు కానీ బట్ సెన్సిబిలిటీస్ అలైన్ అయ్యాయి. బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి ఆడు కొన్ని రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే. అంటే ఐ డోంట్, నేను బాణం అనే సినిమా నేను 24 అప్పుడు నేను చేశాను. ఇట్ ఇస్ అబౌవ్ మై ఏజ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే. ఇలా హెయిర్కి రంగు వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీద అన్నాడు. ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు అనుకున్నాను. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికి ఆ ఏజ్ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్గా. కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది కదా. వెంకటేష్ గారు, అందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ వేస్తారండి ఎవడో. వెంకీ గారు, హాయ్. వెంకీ గారు హియర్ అండి. చాలా బాగుందండి.